హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు మనం చూసారు కదా, గోంగూర చికెను తయారు చేసుకుందామండి. గోంగూర చికెన్ కోసం ముందుగా నేను గోంగూరలోని ఒక 6 పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. నేను కట్టలో సగం తీసుకున్నాను గోంగూర. ఇంకా ఆనియన్స్, ఒక ఆనియన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకున్నానండి. నేను ఒక 1/2 కేజీ చికెన్ కూడా తీసుకున్నాను. ఒక 1/2 కేజీ చికెను కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకుని నేను ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే నేను జీలకర్ర, ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇలా నెమ్మదిగా ఒక 5 మినిట్స్ ఇలాగా కలుపుకుందాం అండి. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. నేను సరిపోతుంది సాల్ట్. చూసారు కదండి, ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వండి. ఇప్పుడు మనం ఇందులోనే చికెన్ యాడ్ చేద్దాం. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఓకే, ఒకసారి కలుపుకుందాం మనం. ఇప్పుడు ఇందులోనే మనం పసుపు కూడా యాడ్ చేద్దామండి. సరిపోతుంది పసుపు. ఒకసారి కలుపుకుందామండి. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండానే ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో మగ్గనిద్దామండి చికెన్ని. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, చికెను బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే కారం యాడ్ చేద్దాం. నేను ఒక స్పూన్నర కారం తీసుకుంటున్నానండి. ఎందుకంటే గోంగూర కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కారం కూడా పడుతుంది. సో ఒకసారి కలుపుకుందాం మనం. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత గోంగూర వేసుకుందాం. ఇందులోనే నేను 1 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఓకే, ఒకసారి కలుపుకుందాం. గరం మసాలా వేసాక ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని మనం మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులోనే మనం గోంగూర యాడ్ చేద్దామండి. నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి గోంగూర మొత్తాన్ని కర్రీకి కలుపుకుందామండి. ఓకే అండి, మొత్తం గోంగూర అంతా కలిసింది కర్రీలోకి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేద్దామండి. కొంచెం అంటే కొంచెం వేస్తాను నేను వాటర్. చూడండి, సరిపోతుందండి. ఒక్కసారి మనం మళ్ళీ కలుపుకుందాం. మనం ఈ కర్రీని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. కర్రీ సిమ్లోనే పెట్టుకోండి. ఓకే అండి, 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, చికెను కుక్ అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా మనం
గోంగూర చికెన్ని తయారు చేసుకోవచ్చు. మనం చికెన్ కర్రీ వేగిన తర్వాతే గోంగూర వేసుకోవాలండి. ముందే గోంగూర వేసుకుంటే చికెన్ అనేది బాగా ఉడకదు. సో మొత్తం కర్రీ అంతా బాగా ఉడికి కారం కలుపుకొని ఉడికిన తర్వాతే గోంగూర యాడ్ చేయండి చివరిగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకే అండి, చూసారు కదా గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.